వాగ్దానాలు అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. వాగ్దానాలు మనం ఎప్పుడైనా అడిగి పొందుకోవచ్చు. నీవెప్పుడు దాన్ని ప్రభువా నా జీవితంలో నెరవేర్చంటే అప్పుడే మొదలవుతాయి వాగ్దానాలు. ఓకే, మనము ఏదో నూతన సంవత్సరాన్ని నూతన నెలని ఆధారంగా చేసుకొని ఇవి నెరవేర్చాలని అడుగుతున్నాం అనమాట. చూడండి, కొత్త బట్టలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. పుట్టినరోజుకి కొనుక్కుంటాం, పండగలకి స్పెషల్గా కొనుక్కుంటాం, మిగిలిన టైంలో కూడా కొనుక్కుంటాం. కానీ ఈ అవకాశంతో కొనుక్కొని కొంచెం భోజనాలు అవి చేసి కొంచెము సమృద్ధిగా ఉంటాం. అదే రీతిగా మనము ఈ నూతన సంవత్సరాన్ని అవకాశంగా తీసుకొని మనము ఈ వాగ్దానాలని వాడుకుంటాం. సో ఎంతమందికి గడిచిన సంవత్సర వాగ్దానాలు నెరవేర్చాడు? ఒకటైనా ఈ సంవత్సరము కూడా నెరవేరుతూనే ఉంటాయి నీ విశ్వాసం ఉన్నంత వరకు. ఓకే, సో ఒకసారి నువ్వు అడిగిన తర్వాత అవి జరగలేదనేటువంటిది ఉండదు, జరుగుతాయి. ఒక్కొక్కసారి వాగ్దానాన్ని అనేక రీతిగా దేవుడు కూడా మీకు ఇవ్వచ్చు, ఇన్ అ డిఫరెంట్ వే, ఇన్ అ డిఫరెంట్ ఫ్లేవర్స్. మొదటి వాగ్దానము విక్టరీ లైఫ్ ఇన్ ప్రేయర్. ఇంగ్లీష్లో చెప్తాను మొదటగా, తర్వాత తెలుగులో చెప్తాను. ద ఫస్ట్ ప్రామిస్ త్వరగా రాసుకోండి. విక్టరీ లైఫ్ ఇన్ ప్రేయర్. దిస్ ఈజ్ అన్ ఇయర్ వేర్ యూ విల్ ప్రే. ఈ సంవత్సరము ప్రార్థించి జయించేటువంటి సంవత్సరం. దీని విషయమై నేను ప్రార్థించాను, జరిగిందనేటువంటి సాక్ష్యాలు నీ జీవితంలో మొదలవుతాయి ఈ సంవత్సరం. విక్టరీ లైఫ్ ఇన్ ప్రేయర్. యవ్వన కాలంలో మొదలయ్యి జీవితాంతం ఉపవాసం ఉండాలి. నా ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు వారానికి ఒక రోజు కంపల్సరీ ఉపవాసం ఉండాలి. నీ హృదయము దేవుని గురించి ఆలోచిస్తుంది, అవునా కదా? ఆ రుచి లేనప్పుడు ఏం చేస్తుంది? దేవుని గురించి ఆలోచిస్తుంది. ఆ ఆహారం లేనప్పుడు దేని గురించి ఆలోచిస్తావు? ఆకలేస్తూ ఉంటుంది, కడుపు మండుతూ ఉంటుంది, దేవుని గురించి ఆలోచిస్తావు. ఈ రీతిగా నీ ఉపవాసము బాగా పనిచేస్తుంది నీ ఆలోచనల మీద. నీ కడుపులో ఏమైనా పడితే చూడండి, నీ మైండ్ మీద ప్రెషర్ పడుతుంది, అవునా కదా? అలాగా నీవు దేవుని వాగ్దానం గురించి ఆలోచిస్తావు అన్నమాట. దాట్స్ వై ఫాస్టింగ్ ఈజ్ పవర్ఫుల్. అందుకే ఏసీ అంటాడు, దిస్ కైండ్ గోయత్ బై ఫాస్టింగ్. దిస్ కైండ్, ఏదైనా సరే అసాధ్యమైంది ఉందా అది ఉపవాసం ద్వారా పోతుందంట. యు సీ దాట్ నౌ. సో బిగిన్ ఫాస్టింగ్. ఈ సంవత్సరము ప్రతి వారం ఒకరోజు మీరు ఉపవాసం ఉండండి. ది విక్టరీ లైఫ్ ఇన్ ప్రేయర్, దీనికి తెలుగులో ప్రార్థనతో జయ జీవితము ఈ వాగ్దానం. ఓకే, సో చాలామంది నేను కలుస్తూ ఉంటాను అన్నమాట, వృద్ధులను కలుస్తూ ఉంటాను, పెద్దోళ్ళని కలుస్తూ ఉంటాను. ఏమండి, నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయడం వారికి రాదు, 5 నిమిషాల కన్నా ఎక్కువ చేయలేరు, ఏం చేయాలా తెలియదు వాళ్ళకి. అటువంటి వారి దేవునితో సన్నిహితముగా ఉండి ఎక్కువసేపు ప్రార్థించి దాని ద్వారా జయించడం కూడా నేర్చుకుంటారు వారు. సాధారణంగా మనం ప్రార్థనకి ఇతరుల మీద ఆధారపడతాం, కరెక్టే. ఇతరుల మీద ఆధారపడాలా, ఒకళ్ళు మీరు ప్రార్థించుకోండి అని ఉంది బైబిల్లో, అదే మనము చేయాలా. కానీ సింగిల్గా కూడా మనము ప్రార్థించి జయించడం నేర్చుకోవాలి. ఓకే, ఈ సంవత్సరం మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది ఒక వాగ్దానం అనమాట. ఇది అసాధ్యమైంది ఇది. అందుకనే నువ్వు చేసే ఆ 5 నిమిషాలు, 1 నిమిషము కూడా ప్రభువా జయించేటి ప్రార్థన నాకు నేర్పించు అనాలి. ఏమనాలా? జయించేటి ప్రార్థన. అవును, శిష్యులకి ప్రార్థన తెలియక కాదు, తెలుసు వాళ్ళకి ప్రార్థన. కానీ యేసు ప్రభు వారు ప్రార్థిస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు. సముద్రంలో తుఫాన్ ఆగిపోతుంది, రోగులు బాగుపడుతున్నారు, అవునా? చెట్టు వేరుతో సహా పిల్లగింపడుతుంది, అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. రొట్టె ఏమో 5 రొట్టెలు, కొన్ని చేపలు, మొత్తం అందరికి వెళ్ళిపోతున్నాయి. ఇదేమన్నా ప్రార్థన? అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు. ఏ ప్రార్థన? జయించి అద్భుతాలు అధికారము కలిగినటువంటి ఈ ప్రార్థన మాకు కూడా నేర్పించి. ఈ సంవత్సరం నీ ప్రార్థన మాకు నేర్పించి అనేకులు మిమ్మల్ని అడుగుతారు. బలవంతుణ్ణి బలత్కారముగా ఆక్రమించుకొనుట. యేసు ప్రభు వారు బలవంతుణ్ణి కట్టేశాడా లేదా? కట్టేశాడు. ఎందుకు కట్టేశాడు? ఆయన దానికంటే బలవంతుడు. బలత్కారముగా, ద వైలెంట్ టేక్ ఇట్ బై ఫోర్స్ టు ప్రీచ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. టు ప్రీచ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. హితవత్సరమును ప్రకటించుట. టు ప్రీచ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. హితవత్సరము అంటే యేసు ప్రభువారు ఇదిగో ఈ రోజు నుంచి నెరవేరుతుంది ఈ వచనము, నేను హితవత్సరాన్ని ప్రకటిస్తున్నాను. అంటే నలిగిన వారిని రక్షించడానికి, మరి చెరసాల్లో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డి వారిని చూపించడానికి నేను అభిషేకం పడ్డాను, అది ఈ రోజు నుంచి నెరవేరుతుందని ఆయన ప్రకటించాడు అనమాట. ఏదైతే నిన్ను బందీగా ఉంచి ఇబ్బంది పెట్టి బానిసగా పెట్టిందో దాన్ని విరగొట్టడానికి దేవుడు నీ జీవితంలో హితవత్సరమును ప్రకటిస్తున్నాడు. దిస్ ఇస్ డిక్లేరింగ్ టు ప్రీచ్ ద యాక్సెప్టబుల్ ఇయర్. రిడెంప్షన్, ఫ్రీడమ్ ఈజ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. విడుదలపడడం, స్వస్థపడడం. అందుకే ఆయన అనేకులను స్వస్థపరిచాడు. ఇజ్రాయెల్ దేశంలో అందరినీ స్వస్థపరిచేశాడు, ఆ పక్క దేశం వాళ్ళని కూడా స్వస్థపరిచాడు, టైం రాకపోయినా వారి విశ్వాసాన్ని బట్టి. ద యాక్సెప్టబుల్ ఇయర్, అందరినీ స్వస్థపరిచేశాడు దేవుడు. హితవత్సరము అనండి, ఆయన సిలువ అన్నింటినీ తీసేసుకుంటాం అనమాట. హిస్ క్రాస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. టేక్ అవే ఎవ్రీథింగ్. ఆల్రైట్, నీ దేని గురించి అన్న బాధపడుతున్నావా? అరే నేను ఇది అది చేశానని అందరు పక్కలు చెప్పండి. ఏసై అన్నింటినీ భరించేశాడు అనండి. మరి ఆయన శిక్ష పడ్డది ఎందుకు అనండి. పక్కలతో మరి ఆయన శిక్ష పడ్డది ఎందుకు అనండి. Why did he suffer?
అప్పది అప్పుడప్పుడు నువ్వు అది చేసావు, ఇలా జరిగింది, కరెక్టే నేను చేశా, కానీ అది ఎవరి మీద పడ్డది? శిలువ మీద. కాబట్టి నీకు విడుదల. బికాస్ హీ సఫర్డ్, యూ విల్ రిసీవ్. ఇయర్ ఆఫ్ వర్చ్యూ, ప్రభావమును బయలుపరచు సంవత్సరము. ప్రభావం. యేసయ్య అక్కడెక్కడో తన సహోదరుడు, తన సేవకుడు పక్షవాయువు కలిగి ఉంటే ఇక్కడి నుంచి నీవు వెళ్ళు, నీ సేవకుడు స్వస్థపడతాడు అన్న వెంటనే ఏమవుతుంది? అక్కడ ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు అదే గడిలో స్వస్థపడ్డాడు. ఇక్కడ స్వస్థపడు అంటే అన్నిటిలో అనేకులు స్వస్థత పడతారు. ప్రభావం. ఇక్కడ నేను ప్రకటిస్తే ఎక్కడో స్వస్థపడతారు మీరు. ప్రభావము గల స్వస్థ. ఇయర్ ఆఫ్ వర్చ్యూ. గాడ్ సెడ్, ఎన్నడూ లేని రీతిగా ప్రభావము వెళ్ళి ఈ భూమి మీద ఏ ప్రాంతంలో ఉన్నా ఇక్కడ ఆయన నామం పలికిన వెంటనే అక్కడ ప్రభావం తాకి వారిని స్వస్థపడుతుందంట. యేసయ్య నీ ప్రభావము అనండి. యేసయ్య నీ ప్రభావము ఈ సంవత్సరము నన్ను, నా కుటుంబాన్ని తాకి హితవత్సరము ప్రకటించునుగాక. యూజింగ్ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్. పరలోకపు తాళపు చెవులు వాడుట. చాలాసార్లు మనం వాక్యం వింటాం కానీ దేన్ని బంధించాం, దాన్ని ఉపయోగించాం. అప్పుడప్పుడు మనం వి డోంట్ యూజ్ ఇట్. ఇని బుక్లో రాసేసుకొని ఏమైందని ముసుగేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. దారిలో ఏదైనా జరుగుతుందనుకో, నువ్వు బంధించవు. ఎవరు కొట్టుకుంటున్నారనుకో, ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫైటింగ్ అనాలి. అంబులెన్స్ వెళ్తుంది అనుకో, అయ్యా అంబులెన్స్ వాడు సావకూడదు, వాడు బతకాలా అనాలి. కొన్నిసార్లు యూనిట్ టు ప్రాఫెసై, యూనిట్ టు ప్రే ఫర్ సమ్ పీపుల్. ఎవరైనా ఎడుతుందనుకో దారిలో, ప్రభు ఆమెకి ఏ రోగం ఉందో ఆమెను ఆదరించు. యూనో, ప్రభు ఈరోజు వర్షం రావాలా, తగినంతే రావాలా, ఎక్కువ రాకూడదు. యూనో, బైండ్ సమ్ థింగ్స్, లూజ్ సమ్ థింగ్స్. నాకు ఇంకా గొప్ప ఆశీర్వాదాలు రావాలి ఈ సంవత్సరం, నా పిల్లల్ని ఏవి చేయకూడదు. ఇలాగా అంటే యూనిట్ టు యూజ్ సమ్ థింగ్స్. కొన్నిసార్లు వాడుతూ ఉండాలి. అండ్ యూ యూజ్ సమ్ థింగ్స్, యూ విల్ నో సమ్ థింగ్స్. దీన్ని సాధారణంగా వాడుకోరు, అవునా? వాడని తాళ చెవులు గుత్తులు, మీ దగ్గర గుత్తులు ఉన్నాయి. ఈ వాడని తాళపు చెవులు గుత్తులు ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచి మీరు వాడునుగాక. అందుకే ఇతరుల సేవ చేయాలి, ఎవరికో వాళ్ళకి హెల్ప్ చేయాలి. వెన్ యూ హెల్ప్, దట్స్ వేర్ యూ విల్ నో ద పవర్ ఆఫ్ కీస్. ఓకే, కొంత సమయం తీసి ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు, ఇతరులకు పరిచయం చేస్తున్నప్పుడు, అప్పుడు ఆ తాళపు చెవుల యొక్క ఆధారం నువ్వు చూస్తావు ఉన్నాడు, అధికారం నువ్వు చూస్తావు. కొన్ని బంధించాలి. ఓకే, యూ నీడ్ టు బైండ్, యూ నీడ్ టు రిలీజ్. ద థర్స్టీ ఆర్ క్వాలిఫైడ్. మహా అద్భుతాలకి దాహం కలిగి ఉన్నావా? గాడ్ విల్ గివ్ యూ దట్ మిరకల్స్. దేని కొరకు థర్స్టీ? అందుకే అన్నిటికన్నా బైబిల్లో ముఖ్యమైనది దాహము అనండి. ఎందుకు చెప్తానండి? 19 వాగ్దానాల్లో అసాధ్యమైన సాధ్యమని దాహం పడుతుందా లేదా? విశ్వాసం పట్ల. ఎస్, దేవుడి పట్ల దాహం పడుతుంది. ఈ నీ జీవితంలో జరుగు. వీ ఆన్సర్, వీ క్రైమ్. అదంతా నీకు అనవసరం. భూమి అంతా నీ డాడీదే. నీ కొరకు రక్తం పెట్టిన దేవుడు ఎన్ని ఎవడా? నువ్వు తాళపు చెవులు వాడుకొను గాక. యూజ్ సమ్ కీస్ మ్యాన్, యూ విల్ ఎంజాయ్. లార్డ్ జీసస్ రిలీజ్. ఇప్పుడే ఒక్కొక్కళ్ళకి వారి పరలోకం మీద ఉండే ద్వారము తెరవండియా. ఎవరైతే చాలని జీవితంతో 20, 30, 40, 50, 60, 70, 80 ఏళ్ళు బతికారో, ఇంకా ఈ విశ్వాసము చొప్పున ఈరోజు నీ మందిరంలో ఉండి నీ మాటలు వింటున్నందుకు నీవెంత గొప్ప దేవుడువో, నీ ఆమె మహిమార్థమై ఆ చేతులను అభిషేకించి వారు కోరుకున్న దానికంటే, ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా దయచేయమని నా చరణ్ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.